బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు మీరు ఒకసారి మా ఛానల్లో ఉన్న థర్డ్ క్లాస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసి ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. ఓకే, థర్డ్ క్లాస్ తెలుగు నుండి 30 బిట్స్ని మనం ఇప్పుడు చూద్దాం. లెట్ us బిగిన్ అవర్ సెషన్. థర్డ్ క్లాస్ తెలుగు నుండి ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనకి ఒక 30 తీసుకున్నాము. సో ఆ 30 బిట్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, బాలలారా బంగారు కొండలారా గేయ రచయిత ఎవరు? బాలలారా బంగారు కొండలారా గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ బి కపిలవైలింగమూర్తి, ఆప్షన్ సి సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి వేముగంటి నరసింహాచార్యులు. ఇక్కడ మనకి ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండపల్లి శేషగిరిరావు అనేవాడు చిత్రకారుడు. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనే పర్సన్ ఏం చేశాడు? తోటతల్లి అనే గేయాన్ని రచిస్తాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వేముగంటి నరసింహాచార్యులు అనేవాడు ఏం చేస్తాడు? అమ్మ అనే పాఠం, ఓకే, బాలగేయాలనే గేయంని రచించాడు. ఓకే, సో మిగిలిన ఆన్సర్ ఏంటి? కపిలవై లింగమూర్తి. సో రైట్ ఆన్సర్ ఈజ్ కపిలవై లింగమూర్తి. బాలలార బంగారు కొండలార గేయ రచయిత ఎవరు? కపిలవాయి లింగమూర్తి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వానదేవుడ ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ వ్యాసం, ఆప్షన్ బి స్వాగతం, ఆప్షన్ సి గేయం, ఆప్షన్ డి కథ. వానదేవుడ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. నెక్స్ట్ భీముని సోదరుడు డాష్. ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు. భీముని యొక్క సోదరుడు అంటే అన్న ఎవరు? ధర్మరాజు. సో పాండవుల కౌరవుల గురువు డాష్. ఏ ఆప్షన్ ఏ పరశురాముడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. పాండవుల కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. సో ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది డాష్. ఆప్షన్ ఏ గాంధారి ధృతరాష్ట్రుల సంతానం పాండవులు, ఆప్షన్ బి దుర్యోధనుడు కౌరవులు పెద్దవాడు, ఆప్షన్ సి పాండవుల గురువు ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి కౌరవులు 100 మంది. ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో మనం ఇక్కడ మనం చూసుకోవాల్సి అంటే కౌరవులు 100 మంది. సో ఇది రైట్ ఆన్సర్, అంటే సత్యం అనమాట. పాండవుల గురువు ఎవరు? ద్రోణాచార్యుడు, రైట్ ఆన్సర్. దుర్యోధనుడు కౌరవులు పెద్దవాడు, ఇది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, గాంధారి ధృతరాష్ట్రుల సంతానం ఎవరు? కౌరవులు. ఎవరు? కౌరవులు. సో ఇది అనేది మనకు రాంగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, అమ్మ పాఠం వీరికి సంబంధించింది. అమ్మ పాఠం ఎవరికి సంబంధించింది? అమ్మ పాఠం ఎవరికి సంబంధించింది? ఆప్షన్ ఏ కపిలవాయి లింగమూర్తి, ఆప్షన్ బి వేముగంటి నరసింహాచార్యులు, ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అమ్మ అనే పాఠం బాలగేయాల నుంచి తీసుకోబడింది. ఆ బాలగేయాలు ఎవరు రచించారంటే వేముగంటి నరసింహాచార్యులు. సో ఆప్షన్ ఈజ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, అమ్మ పాఠం ఈ ప్రక్రియకు చెందింది. అమ్మ పాఠం ఆప్షన్ ఏ వ్యాసం, ఆప్షన్ బి స్వాగతం, ఆప్షన్ సి గేయం, ఆప్షన్ డి కథ. అమ్మ అనే పాఠం బాలగేయాల నుంచి తీసుకోబడింది కాబట్టి బాలగేయాలు అన్నమాట. ఓకే, సో అది ఏ ప్రక్రియకు చెంది ఉంటుంది? గేయం. సో ఆన్సర్ ఏమవుతుంది? సి, ఆప్షన్ సి గేయం అవుతుంది. నెక్స్ట్, గౌతమునికి గల మరో పేరు. ఆప్షన్ ఏ దేవదత్తుడు, ఆప్షన్ బి శుద్ధోధనుడు, ఆప్షన్ సి సిద్ధార్థుడు, ఆప్షన్ డి అశోకుడు. ఈ దేవదత్తుడు ఎవరు అంటే గౌతముని యొక్క బాల్యమిత్రుడు అనమాట. సో ఆప్షన్ ఏ రాంగ్. శుద్ధోధనుడు అనేవాడు గౌతముని యొక్క తండ్రి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి సిద్ధార్థుడు. గౌతమునికి గల మరో పేరు ఆప్షన్ సి సిద్ధార్థుడు. శ్రీరామనవమి ఈ రోజున జరుపుకుంటారు. ఆప్షన్ ఏ అశ్వయుజ మాసం శుద్ధ నవమి, ఆప్షన్ బి ఫాల్గుణ మాసం శుద్ధ నవమి, ఆప్షన్ సి ఆషాఢమాస శుద్ధ నవమి, ఆప్షన్ డి చైత్రమాస శుద్ధ నవమి. సో ఆన్సర్ ఈస్ చైత్రమాస శుద్ధ నవమి. సో ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్, దీపావళి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? దీపావళి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ చైత్రం, ఆప్షన్ బి వైశాఖం, ఆప్షన్ సి అశ్వయుజం, ఆప్షన్ డి ఫాల్గుణం. మనకి దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? అశ్వయుజ మాసం బహుళ అమావాస్య. సో ఏ మాసం అవుతుంది? ఆప్షన్ సి అశ్వయుజం అవుతుంది అనమాట. నెక్స్ట్, శీతల భవాని ఈ పండుగలో భాగంగా పూజిస్తారు. ఆప్షన్ ఏ బొడ్డెమ్మ, ఆప్షన్ బి తీజ్, ఆప్షన్ సి దీపావళి, ఆప్షన్ డి దసరా. మనకి శీతల భవాని అనగానే తీజ్ పండుగ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఎందుకు బొడ్డెమ్మ పండుగలో అయితే మనకి గౌరమ్మను పూజిస్తాం. నెక్స్ట్ 12th క్వశ్చన్, వెంపల చెట్టు గౌరమ్మలను ఈ పండుగలో భాగంగా పూజిస్తారు. ఆప్షన్ ఏ బొడ్డెమ్మ, ఆప్షన్ బి తీజ్, ఆప్షన్ సి దీపావళి, ఆప్షన్ డి దసరా. సో మనకి వెంపల చెట్టుని గౌరమ్మను కూడా
ఎక్కడ పూజిస్తాము? బొడ్డెమ్మ పండుగలో పూజిస్తాం. కాబట్టి ఆన్సర్ బొడ్డెమ్మ. నెక్స్ట్ 13 క్వశ్చన్. లేగదూడ పాఠం ఇతివృత్తాంతం. లేగదూడ పాఠం ఇతివృత్తాంతం. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్లాస్ చూసినట్లయితే లేగదూడ అని అంటే పశువుల గురించి కానీ పక్షుల గురించి కానీ దయ చూపించడము ఏమవుతుంది? భూత దయ అవుతుందని చెప్పాను. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానిలో సరైనది ఏది? లక్నవరం చెరువు వరంగల్ జిల్లాలో ఉంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ సి లక్నవరం చెరువులో 14 దీపాలు ఉన్నాయి. ఆప్షన్ డి కుంటాల జలపాతం 145 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ ఏ లక్నవరం చెరువు వరంగల్ జిల్లాలో ఉంది. మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏమో వరంగల్ జిల్లా అని ఉంది. కానీ ఇది ఒరిజినల్ ప్లేస్ ఇప్పుడు మనకు కొత్త టెక్స్ట్ ప్రకారం ఎక్కడ ఉంది? లక్నవరం చెరువు అనేది ఎక్కడ ఉంది? జయశంకర్ జిల్లాలో ఉంది. ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలో ఉంది అనమాట. ఓకే. నెక్స్ట్ కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. న్యూ టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది? నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకే. నెక్స్ట్ లక్నవరం చెరువులో 14 దీపాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయి? మనకు ఒరిజినల్గా 13 దీపాలు ఉన్నాయి. సో ఈ 3 అనేవి రాంగ్ ఆన్సర్స్. సో కింద వల్ల సరైనది అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాకు పేరు? డాష్. ఆప్షన్ ఏ నిర్మల్, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి జయశంకర్ జిల్లా, ఆప్షన్ డి నిజామాబాద్. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాకు పేరు? ఆదిలాబాద్ జిల్లాకు పేరు. నెహ్రూ గారు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1975. మనకి 1955లో నాగార్జున సాగర్కి శంకుస్థాపన జరుగుతుందన్నమాట. నాగార్జున విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్, ఆప్షన్ బి అనుపు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి వరంగల్. ఎక్కడ ఉంది నాగార్జున విశ్వవిద్యాలయం? అనుపులో ఉంది. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ద్వారా ఒక్క రోజులో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది? ఆప్షన్ ఏ 610, ఆప్షన్ బి 710, ఆప్షన్ సి 8100, ఆప్షన్ డి 810. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. జాతీయ జెండాలోని తెలుపు వర్ణం దీనికి చిహ్నం? 1 త్యాగానికి, 2 సత్యానికి, 3 శాంతికి, 4 దేశభక్తికి. సో మనకి తెలుపు అనేది సత్యానికి ప్లస్ శాంతికి చిహ్నం. సో 2 and 3 ఉన్న ఆప్షన్ ఏంటి? బి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాకులు దీనిని తెలుపుతాయి. కాకులు దీనిని తెలుపుతాయి. నలుపు రంగును గురించి, సంఘజీవనం గురించి, కావాలని అరవడం గురించి. ఆప్షన్ డి ఏకరూపత. మనకి పక్షులు చదవండి ఆనందించండి అని చిన్న టాపిక్లో పక్షుల గురించి ఉంది. సో దాంట్లో ఉన్న బిట్ అనమాట ఇది. సో మనకి కాకులు దీనిని తెలుపుతాయి అంటే దేన్ని తెలుపుతాయి? ఏకరూపతను తెలుపుతాయి. దేన్ని తెలుపుతాయి? ఏకరూపతను. నెక్స్ట్ తోటతల్లి గేయ రచయిత. తోటతల్లి గేయ రచయిత ఎవరు? తోటతల్లి గేయ రచయిత ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనమాట. సో మనకు అక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ కపిలవాయి లింగమూర్తి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటి? వేముగంటి నరసింహాచార్యులు. ఆప్షన్ సి ఏంటి? దాశరథి కృష్ణమాచార్య. ఆప్షన్ డి ఏంటి? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న వాటిని మనకు తెలియకపోతే ఎలిమినేషన్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్లో రౌండ్లో వచ్చేసి కపిలవాయి లింగమూర్తి ఏం రచించాడు? బాలలార బంగారు గేయలారని గేయం రచించాడు కాబట్టి ఇతను కాదు. దాశరథి కృష్ణమాచార్య ఎక్కడ వస్తాడు? మనకు ఎలకవిందు పాఠ్యంలో వస్తాడు కాబట్టి ఇతను కూడా కాదు. వేముగంటి నరసింహాచార్యులు ఏం చేస్తాడు? అమ్మ అనే పాఠ్యం బాలగేయాల నుంచి వచ్చిండు కాబట్టి ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ తోటతల్లి గేయ రచయిత మిగిలింది ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ విధంగా మనకు ఆప్షన్స్లో వాళ్ళు దేనికి రిలేటెడ్గా ఉన్నో తెలుసుకుంటే మనం ఆన్సర్స్ని ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కరమ్చంద్ గాంధీ గాంధీజీకి బహుకరించినది? ఆప్షన్ ఏ గడియారం, ఆప్షన్ బి కర్ర, ఆప్షన్ సి సత్యహరిచంద్ర నాటకం, ఆప్షన్ డి శ్రవణ కుమార్ అనే నాటకం అనమాట. మనం ఇక్కడ చూసుకోండి మనకి 2 నాటకం మనకు మహాత్ముడు అనే లెసన్లో మనకి 2 నాటకాల గురించి ఉంటుంది. ఏంటంటే అంటే అవి సత్యహరిచంద్ర నాటకం ఒకటి ఉంటుంది ప్లస్ శ్రవణ కుమార్ నాటకం ఒకటి ఉంటుంది అనమాట. ఈ శ్రవణ కుమార్ నాటకం అనేది వాళ్ళ తండ్రి గారు అతనికి బహుమానంగా ఇస్తాడనమాట బుక్ని. నెక్స్ట్ ఈ సత్యహరిచంద్ర నాటకం ఎందుకు వస్తుంది? సత్యహరిచంద్ర నాటకం చూసి సత్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తాడు కాబట్టి మనకి అక్కడ 2 నాటకాల గురించి వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కరమ్చంద్ గాంధీ అంటే ఎవరు? వాళ్ళ నాన్నగారు అనమాట. ఎవరు నాన్నగారు? గాంధీజీ యొక్క నాన్నగారు. ఈ కరమ్చంద్ గాంధీ గాంధీజీకి బహుకరించింది ఏంటి? 2లో గడియారం కాదు, కర్ర కాదు. నెక్స్ట్ సత్యహరిచంద్ర నాటకం అంటే అతను చూస్తాడు కాబట్టి అది జస్ట్ అంతే. ఓకే. నెక్స్ట్ కానీ ఈ శ్రవణ కుమార్ నాటకం అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని అతను బహుకరిస్తాడు అనమాట. సో ఆన్సర్ డి. నెక్స్ట్
నారాజు అనే పదానికి అర్థం. నారాజు అనే పదానికి అర్థం. ఆప్షన్ ఏ బేలతనం, ఆప్షన్ బి భూమిషుడు, ఆప్షన్ సి బాధ అసంతృప్తి, ఆప్షన్ డి చక్రవర్తి. నారాజు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ సి బాధ అసంతృప్తి అనమాట. బాధ అసంతృప్తి. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వృక్షం. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? ఆప్షన్ ఏ చింత చెట్టు, ఆప్షన్ బి షమి చెట్టు, ఆప్షన్ సి వేప వృక్షం, ఆప్షన్ డి మామిడి వృక్షం. ఓకే, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి? షమి చెట్టు అనమాట. షమి వృక్షం అన్న షమి చెట్టు అన్న ఒకటే. నెక్స్ట్ నాగార్జున సాగర్లో బయలుపడ్డ బౌద్ధ శిల్పాలు ఈ శతాబ్దానికి చెందినవి. నాగార్జున సాగర్లో బయలుపడ్డ బౌద్ధ శిల్పాలు ఈ శతాబ్దానికి చెందినవి. ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1, ఆప్షన్ బి క్రీస్తు శకం 1 నుంచి 2, ఆప్షన్ సి క్రీస్తు శకం 3 నుంచి 4, ఆప్షన్ డి క్రీస్తు శకం 1 నుంచి 3. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ క్రింది వానిలో సరైనది. క్రింది వానిలో సరైనది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద రాతి నిర్మాణం. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద రాతి నిర్మాణం. కానీ ఒరిజినల్ రియాలిటీ వచ్చేసి మనకి ఇది మొదటి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 1వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది కూడా కాదు, మనకి 2వ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. నెక్స్ట్ సి ఆప్షన్ రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఒక రోజుకు 8100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? 810 మాత్రమే జరుగుతుంది. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఓకే, ఏ కాదు, బి కాదు, డి కాదు. సో ఆన్సర్ is సి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుంటాల జలపాతం ఏ నది పైన ఉంది? కుంటాల జలపాతం ఏ నది పైన ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి కడెం, ఆప్షన్ డి ప్రాణహిత. కుంటాల జలపాతం అనేది ఉత్తర సహ్యాద్రి శ్రేణులోని కడెం నది పైన ఉంది. సో ఆన్సర్ ఈజ్ కడెం. నెక్స్ట్ లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ 3, ఆప్షన్ డి 13. మనకి మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి. అందులో 3 ద్వీపాలకు మాత్రమే రోప్ వే ఏర్పాటు చేశారు అనమాట. ఏం ఏర్పాటు చేశారు? రోప్ వే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చైత్రమాసం మొదటి తేదీ. చైత్రమాసం మొదటి తేదీ ఆప్షన్ ఏ విధియ, ఆప్షన్ బి తదియ, ఆప్షన్ సి పూర్ణిమ, ఆప్షన్ డి పాడ్యమి. చైత్రమాసం మొదటి తేదీని ఏమంటారు? పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి రోజున ఏం జరుపుకుంటాము? ఉగాది పండుగను జరుపుకుంటాము. ఉగాది పండుగను జరుపుకుంటాం. నెక్స్ట్ సంసిద్ధత పాఠాలకు సంబంధించి సరికానిది. లాస్ట్ క్వశ్చన్. జూన్ నెలలో పూర్తి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి చిత్ర రూపంలో ఉంటాయి, ఆప్షన్ సి చదవడం రాయడానికి సంసిద్ధులు చేయడం, ఆప్షన్ డి జూలై నెలలో పూర్తి. మనకి సంసిద్ధత పాఠాలకు వచ్చేసి సరికానిది ఏదో కనుక్కోమన్నాడు అనమాట. ఫస్ట్ ఆప్షన్ డి చూడండి, జూలై నెలలో పూర్తి. ఇది రైట్. జూన్ లేదా జూన్లో మొదలవి జూలైలో పూర్తి కావాలి. సో ఇది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఏంటి? చదవడం రాయడానికి సంసిద్ధం చేయడం. ఇది కూడా రైట్ అనమాట. నెక్స్ట్ చిత్ర రూపంలో ఉంటాయి. రైట్, ఇది కూడా చిత్ర రూపంలో ఉంటాయి. జూన్ నెలలో పూర్తి అనమాట. మనకి జూన్ నెలలో కాదు, జూలై నెలలో పూర్తి చేయాలి. సో ఇది రాంగ్గా ఉంది కాబట్టి మనకు ఒరిజినల్ ఆన్సర్ ఏమవుతుంది? జూన్ నెలలో పూర్తి. సరికానిది అన్నాడు కదా. సో బి సరైనదే, సి సరైనది, డి సరైనది. కానీ ఆప్షన్ ఏ అనేది సరికాలేదు. ఓకే, ఇది ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకే, ఇది మనకు 3rd క్లాస్లో ఉన్న 30 బిట్లు. నెక్స్ట్ క్లాస్లో మనము మళ్ళీ 4th క్లాస్ తెలుగు ఒక టాప్ 30 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.